వెల్కమ్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు స్వాగతం. ఎప్పట్లాగే ఈ భాగంలో కూడా మనతో పోటీ చేసి తన చమత్కారంతో చమత్కృతితోటి ఈ ఆట గెలవాలని చెప్పి ఇక్కడికి చాలా ఉత్సాహంగా వచ్చాడు. మీ అందరికీ చిరపరిచితమైనటువంటి సినిమాల్లో దుష్టపాత్రధారి, నిజానికి చాలా మంచివాడు, మాణిక్. మాణిక్ స్వాగతం. మాణిక్ స్వాగతం. వెల్కమ్. ఏం మాణిక్ చెప్పండి అన్న. నటుడిగా నువ్వు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాల్లో చేస్తున్నామండి? సుమారు 24 సంవత్సరాలు అయిందన్న. 24 ఏళ్ళు. 24 ఏళ్ళు. ఎన్ని సినిమాల్లో చేస్తుంటావు ఇప్పటిదాకా? 150 సినిమాలు చేశాను. 150 సినిమాల్లో చేసావు. చాలా సినిమాల్లో చేసావు నిజంగా. మంచి మంచి పాత్రలు. ఎక్కువగా విలన్ చేసావు కదా? విలన్గా చేశాను. సెకండ్ హీరోగా కూడా ఒక 5-6 సినిమాలు చేశాను. అవును. ఆ తర్వాత రాను కాంపిటీషన్ ఎక్కువైపోతే అన్ని సహాయక క్యారెక్టర్లు. ఒక సెకండ్ హీరోగా చేసిన సినిమాలో నేను కూడా చేశాను. అంకితం. అవును. చాలా 20 ఏళ్ళు అయిందా? 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళు అయింది. 88లో. అప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు అట్లాగే ఉన్నావు. అంత మీ ఆశీర్వాదం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆట రూల్స్ అవి తెలుసు కదా నీకు? అన్న తెలుసు అన్న. కాబట్టి నువ్వు ఈ ఆటలో గెలవాలని, అట్లాగే ముందు నువ్వు ఇప్పుడున్నటువంటి సపోర్టింగ్ హీరో కాకుండా అసలైన హీరో కావాలని చెప్పిన ఆశిస్తూ మొదలు పెడదామా? ఓకే అన్న. మా చింతామణి సిద్ధంగా ఉన్నది అడగటం కోసం. చింతామణి, మాణిక్ సినిమాల్లో మాత్రమే దుష్టపాత్రలు వేస్తుంటాడు. నిజానికి బయట చాలా మంచివాడు, చాలా సన్నుత హృదయుడు కూడా. నాకు చాలా కాలంగా తెలుసు. మరి మాణిక్ మన ముందు కూర్చొని ఇప్పుడు ఈ సయ్యాట్లో పోటీదారుగా వచ్చున్నాడు. మనం అడిగే మొదటి ప్రశ్న ఏమిటి చింతామణి? అది మాణిక్, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అని ప్రశ్నించింది ఎవరు? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అని ప్రశ్నించింది ఎవరు? ఏ షాజహాన్, బి ఔరంగజేబ్, సి లార్డ్ క్లైవ్, డి శ్రీశ్రీ. తాజ్మహల్ తెలుసు కదా నీకు? అక్కడ ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో లేదు, ఆగ్రాలో. ఢిల్లీ పక్కన చెప్పుంటావు. ఆ కట్టడం యొక్క విశిష్టత ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇవాళది ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. మనమందరం భారతీయులు కాదు, ప్రపంచం అంతా ఓట్లు వేసి మరీ దాన్ని ఎన్నుకున్నారు. అదే ఉత్తి పుణ్యానికి ప్రపంచంలో ఒక వింతగా రాలేదు. అటువంటి తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తినటువంటి కూలీలు ఎవరు? నగిషీలు చెక్కినవారు, డబ్బు పెట్టినవారు, ఇంజనీర్లు, వాళ్ళు సరే అందరూ ఆ కట్టించిన షాజహాన్ని కీర్తిస్తారు, లేకపోతే వరెవరిలో కీర్తిస్తారు. ఏదైనా సరే, ఇంకోటి కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, మరొకటి టాటా అంటారు, బిర్లా అంటారు, ఆయన కట్టించినటువంటిది అంటారు. మరి కట్టించిన వాడి సంగతి, అసలు కట్టిన వాడి సంగతి ఏంటి? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తినటువంటి కూలీలు ఎవరు అని ప్రశ్నించినటువంటి ఒక మహా వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు వీళ్ళల్లో? ఏ షాజహాన్, బి ఔరంగజేబ్, సి లార్డ్ క్లైవ్, డి శ్రీశ్రీ. రాజెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవరు? నిజమైన మానవతావాదం అది. మానవతావాదం అంటే ఉట్టిక పత్రికా ప్రకటన కాదు. మానవతావాదం అంటే ఎక్కడ సమాజంలో లూప్ హోల్ ఉన్నది, ఎక్కడ నిజమైన అన్యాయం జరుగుతున్నది అని గట్టిగా ఎలుగెత్తి ప్రశ్నించేవాడే నిజమైన మానవతావాదం. అన్నీ తెలిసి కొంతమంది ఏం మాట్లాడకుండా ఉంటారు. మౌనంగా ఉండటం చాలా గొప్ప క్వాలిఫికేషన్ అనుకుంటారు కొంతమంది. మౌనంగా ఉండటం అన్ని సందర్భాల్లో క్వాలిఫికేషన్ కాదు. భీష్ముడు ఆ రోజున కౌరవ సభలో ద్రౌపదికి అంత అన్యాయం జరుగుతుంటే ఆయన సభలో ఉండి ఆయన ఒక్క మాట కనుక గట్టిగా దుర్యోధన నోరు మూసుకొని కూర్చో, ఆ అమ్మాయిని పట్టుకొచ్చిన సభలో నువ్వు గుడ్డలు పొదిస్తావా చేసింది తప్పు అని అంటే
అసలు నిండు సభలో ఈ జోదాలేమిటి, ఎక్కడన్నా మీరు ఎక్కడో కూర్చొని ఆడుకోవాలి తప్ప ఆయన కనుక ఆయన ఒక్కసారి మందలిస్తే ఈ గొడవంతా జరిగేది. వారు అరణ్యాలకు పోయేవాళ్ళు కాదు. అసలు ద్రౌపదికి అంత అవమానం ఏ స్త్రీకి ఈ పురాణాల్లో జరగనంత అవమానం ద్రౌపదికి జరిగింది. అది జరిగేదే కాదు. అందుకని ఆయన ఇట్లా పెట్టుకొని మౌనంగా పెట్టుకొని గుప్పిళ్ళు పిసుకుంటూ కూర్చుంటే అది జరిగింది. జీవితాన్ని లెక్క చేసేవాళ్ళు ప్రశ్నించలేరు. జీవితాన్ని ఫణంగా పెట్టి మానవత్వం వైపు మొగ్గు చూపేవాడిని ప్రశ్నించగలుగుతారు. ఎవరు? శ్రీశ్రీ శ్రీశ్రీ, డి శ్రీశ్రీ. అడగమంటావా చింతామణి? చింతామణి, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ప్రశ్నించింది ఎవరు అంటే శ్రీశ్రీ డి అంటున్నాడు మాణిక్. మరి ఇది సరైన సమాధానమా? కంగ్రాచులేషన్స్ మాణిక్. శ్రీశ్రీ అని చాలా చక్కగా చెప్తారు. శ్రీశ్రీ అడిగాడు ఆ మాట. రాజెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలెవరు? ప్రపంచం మొత్తంలో రణరంగం కానటువంటి ఒక్క అంగుళం కూడా లేదు అని చెప్పింది కూడా శ్రీశ్రీ. ఎక్కడ చూసినా ఆ రాణి ప్రేమ పురాణాలు, ఈ ముట్టడికైన ఖర్చులు, కైఫియత్తులు, జమా పద్దులు ఇవేమీ కావు చరిత్రకు అర్థం. చరిత్ర అంటే ఇవి కాదు. ఆమె వాడిన సెంటు, ఆమె వాసన చూసిన గులాబీ పువ్వు ఇవి కాదు చరిత్ర అంటే అని ప్రపంచాన్ని మేలుకొలుపుతూ కవిత్వం రాసినటువంటి వ్యక్తి శ్రీశ్రీ. ఆయన ఉద్భవించి 100 సంవత్సరాలు అయిందనమాట. బాగుంది మాణిక్. చదువుతుంటావు పుస్తకాలు? చదువుతుంటాను. ఎప్పుడన్నా చదువుతుంటాను. ఈ మధ్య నేను పిహెచ్డి చేయాలని చెప్పేసి తెలుగు యూనివర్సిటీ నుంచి సుదర్శన్ సింగ్ గారు మా గురువు గారు, ఆయన నాకు అడ్వైజర్ అండ్ సుదర్శన్ సింగ్ నా గైడెన్స్. ఆయన్ని ద్రావిడ యూనివర్సిటీ నుంచి పిహెచ్డికి చేస్తున్నాను. మొన్ననే ఎంఫిల్ పాస్ అయ్యాను. అది వెరీ గుడ్. నీకు తొందరలో పిహెచ్డి రావాలని, నీ ప్రయత్నం సఫలీకృతం కావాలని నేను కోరుకుంటున్నాను. ఏదో ఒకటి కష్టపడి పైకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలన్న తపన చిన్నప్పటి నుంచి. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి నిమిషం పడుతుంది. అదే అన్న. మంచి పేరు తెచ్చుకోవాలంటే జీవితకాలం పడుతుంది. అంతే. చాలా సంతోషం మాణిక్. నీ ఇచ్చ నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చింతామణి, మాణిక్ చాలా మంచి ఉద్దేశిస్తున్నాడు. నువ్వు అడిగే తర్వాతి ప్రశ్న ఏమిటి? మాణిక్, నువ్వు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ వేస్తామని మా చింతామణికి తెలిసిపోయిందో ఏమిటో. మొత్తానికి ఒక తమాషా గమ్మత్తుగా ఉండే ప్రశ్న అడిగింది. అందరూ ఇష్టపడే బార్ ఏది? ఏ మలబార్, బి కోర్టు బార్, సి కాఫీ బార్, డి సాంబార్. మాణిక్ సమాధానం కోసం ఆలోచించే లోపల మనం ధర్మవరపు సయాటలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం.